సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. నరాల తిమ్మిర్లు, నరాల బలహీనత, పెయిన్స్ ఇవన్నీ అధికంగా అయిపోతున్నాయి. వీటితో పాటు మనం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. స్పెషల్లీ ఇవన్నీ కాంప్లికేషన్స్‌తో పాటు మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. వీటికి ఏదైనా బెస్ట్ సొల్యూషన్ చెప్పండి మేడం. అది కూడా ఈజీగా అవైలబుల్‌గా ఉండేవి చెప్పండి మేడం అని చెప్తుంటారు. సో, మనకి నేచర్‌లో అద్భుతమైనవి ఉన్నాయండి. నేను ప్రీవియస్‌గా చెప్పాను. శంకుపూలు చాలా అద్భుతంగా యూజ్ అవుతాయి. బరువు తగ్గడానికి గానీ, నరాల తిమ్మిర్లకు గానీ, పెయిన్స్‌కి గానీ చాలా యూజ్ అవుతాయని చెప్పాను. శంకుపూలు కొన్ని ప్లేస్‌లో దొరుకుతాయి. కొన్ని ప్లేసెస్‌లో దొరకవు. చాలా కేసెస్‌లో ఈజీగా అవైలబుల్‌గా ఉండాలి. మనకి దగ్గరలో మనం వెతికిన వెంటనే ఈజీగా ఉండాలి. ఈ పెయిన్స్‌కన్నిటికి విరుగుడు బెస్ట్ సొల్యూషన్ ఇవ్వండి మేడం అంటుంటారు. తమలపాకండి. తమలపాకు అద్భుతంగా పనిచేస్తది మనకి. తమలపాకులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి. సి విటమిన్ ఉంటది. కాల్షియం ఉంటది. ఐరన్ ఉంటది. మనం చాలా కేసెస్‌లో చెప్పాం. ఒకవేళ మన బాడీలో బి12 గానీ, ఐరన్ గానీ, కాల్షియం గానీ, డి విటమిన్ గానీ తగ్గిపోతే ఇవన్నీ కంప్లెయింట్స్ వస్తాయని మనం చాలా కేసెస్‌లో చెప్పాం గదా! వాటన్నిటిని సంపూర్ణంగా కలిగి ఉన్నదే తమలపాకు. మనం తమలపాకులో చాలా వరకు పెద్దవాళ్ళకి బాగా తెలుసు దీని ప్రాముఖ్యత. తమలపాకులు అవి ఇవి యేసుకొని తీసుకుంటుంటారు అస్సలు. చాలామంది బయట ఫుడ్ తినేసి తమలపాకులో స్వీట్ తమలపాకు అని అవన్నీ అసలొద్దు. ప్లెయిన్ తమలపాకుని మనం ప్రొద్దున్నే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి మిడిల్‌లో ఒక తమలపాకు, లంచ్‌కి, డిన్నర్‌కి మధ్యలో ఒక తమలపాకు. ప్రతిరోజు ఒకటి తీసుకోండి. 100% మీ నరాలలో తిమ్మిర్లు గానీ, బలహీనతలు గానీ చాలా వరకు కంట్రోల్‌లోకొస్తాయి. ఇవి తీసుకుంటే సరిపోతాయంటే డెఫినిట్‌గా 50-60% ఇవి తీసుకోవడం వల్ల మనకు తగ్గుతాయండి. రిచ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి. సెల్ డ్యామేజ్ సెల్ అంటే మన బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతది. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల సెల్ డ్యామేజ్ అవ్వకుండా కూడా మనకు కాపాడుతది. నరాలకు చాలా స్ట్రెంథెనింగ్ గూడా. సో, వాటితో పాటు మనం ఫుడ్ హ్యాబిట్స్‌లో మరీ ఏది ఓవర్‌గా తీసుకోకుండా లిమిట్‌గా హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. దాంతో పాటు తమలపాకుని రోజు ప్లెయిన్ తమలపాకుని రెగ్యులర్‌గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూట తీసుకోవడం చాలా అద్భుతంగా పనిచేస్తది. చాలా వరకు పెద్దవాళ్ళలో ఆయాసం ఎక్కువ వస్తూ ఉంటది. నడుస్తున్నా, కూర్చున్నా, నిలబడినా ఆయాసం. ఆయాసాన్ని తగ్గించి, గురకని కంట్రోల్ చేసి, ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే అద్భుతంగా పనిచేస్తది. సింపుల్ ఏమి లేదు. ఒక 2 తమలపాకులు తీసుకొని చిన్న చిన్న ముక్కలాగా చేసేసి నీళ్ళలో వేసి, పావు స్పూన్ ధనియాలు, పావు స్పూన్ వాము, చిన్న అల్లం ముక్క, 4 తులసాకులేసి లైట్‌గా మరిగించుకొని 250 ఎంఎల్ వాటర్‌లో ఏసి లైట్‌గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని పొద్దున పూట తాగండి. డైజెషన్ ఇంప్రూవ్ అవుతది. డయాబెటిక్ కంట్రోల్‌లోకొస్తది. తమలపాకులో డయాబెటిక్ కూడా కంట్రోల్ చేయొచ్చు మనం. మన గట్ హెల్తీగా ఉంచిన మోషన్ కూడా సాఫ్ అవుతది. క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గానీ, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ ఉన్న కంట్రోల్ అవుతది. అండ్ స్పెషల్లీ పెయిన్స్ బాడీలో చాలా అద్భుతంగా కంట్రోల్‌కొస్తాయి. మోకాళ్ళ నొప్పి ఉందా? సయాటికా పెయిన్ ఉందా? సర్వైకల్ స్పాండిలైటిస్ ఉందా? ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్. తమలపాకులను ప్రతిరోజు మనం నీళ్ళలో వేసుకొని లైట్‌గా మరిగించుకొని తాగడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తది. సో, చాలామంది దీన్ని తీసుకునే పద్ధతిని చాలా మార్చేశారు. ఇవి, అవి స్వీటు అది ఇది, అది ఇది యేసుకొని తీసుకుంటుంటారు. మాక్సిమం బయట ఏదైనా ఫుడ్ తినడానికెళ్ళినప్పుడు పాన్ కంపల్సరీ తీసుకుంటారు చాలామంది. ప్లెయిన్ పాన్ పర్టిక్యులర్‌గా. ఏం తిన్నా సరే డైజెషన్ చేసేసి మోషన్ ద్వారా బయటికి పంపించేస్తది చెత్తా చెదారం అంతా. అంత అద్భుతంగా పనిచేస్తది తమలపాకు. సో, నేను చాలా వరకు మనకి దగ్గరికి ఏ కేసొచ్చినా సరే నైట్ నానబెట్టి వాటర్‌లో తమలపాకేసుకొని మరిగించుకొని తాగండి. అండ్ ఈవినింగ్ టైమ్స్‌లో కూడా ఒక తమలపాకు నోట్లో ఏసుకొని నమలండి అని చెప్తుంటాను. సో, ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి. అంటే మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవి దురదలు రావడము, స్కిన్ పాడవ్వడము, హెయిర్ బాగా ఊడిపోవడము ఇవన్నీ కామన్‌గా వస్తుంటాయి మనకి. ప్రతి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ అండి తమలపాకు. పెద్దవాళ్ళకి బాగా తెలుసు కాబట్టి తమలపాకులు అవి ఇవి యేసుకొని తీసుకుంటుంటారు. అది కాకుండా ప్లెయిన్ తమలపాకులు తీసుకోండి. పెద్దవాళ్ళు గానీ ఈజీగా ఉంటది మంచిగా. ఈజీ అవైలబిలిటీ గూడా ఉంటాయి. చెప్పానా చాలా వీడియోస్‌లో నన్నడిగిందేంటంటే, శంకుపూలు దొరకట్లేదు మేడం. ఇంకేమైనా చెప్పండి ఇంకేమైనా. సో, నేచర్‌లో ప్రతి దాంట్లో అండి, ప్రతి పూలల్లో, ప్రతి ఆకుల్లో గూడా అద్భుతమైన ప్రాపర్టీస్ కలిగున్నాయి. తిప్పతీగ గూడా అద్భుతంగా పనిచేస్తది. నరాల తిమ్మిర్లకు గానీ, డయాబెటిక్ కంట్రోల్ జేయడానికి గానీ. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. తిప్పతీగ దొరికితే మాత్రం డయాబెటిక్‌ని అద్భుతంగా కంట్రోల్ జేస్తది. ఓ 4 తిప్పతీగ ఆకులు తెచ్చుకొని నీళ్ళలో యేసుకొని మరిగించుకొని తాగండి. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తది. తిప్పతీగ వల్ల చాలా వరకు కంటి సమస్యలు పోతాయి. అండ్ స్పెషల్లీ డయాబెటిక్ కంట్రోల్‌లోకొస్తది. సో, తిప్పతీగ కూడా కొన్ని చోట్ల దొరకవు అంటారు. సో, ఇప్పుడు మనకి ఈజీగా అవైలబుల్‌గా ఉండేదేంటి తమలపాకు. తమలపాకుని ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ లంచ్ లైక్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌కి మిడిల్ 11:00కి అవి ఇవి తీసుకునే బదులు తమలపాకు నోట్లో ఏసుకొని నమలండి. ఈవినింగ్ 4-5 మధ్యలో మనం నీళ్ళలో ఏసుకొని మరిగించుకొని తమలపాకు తాగండి. ఆ తమలపాకులతో పాటు 4 లవంగాలు కూడా ఏసుకోండి. ఎంత అద్భుతం తెలుసా! లవంగాలనేది
రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే మరి మనం చెప్పాం కదా! నరాలలో పెయిన్స్ గానీ, నరాల తిమ్మిరికి గానీ, బ్యాక్ పెయిన్స్ గానీ వీటన్నిటికి అద్భుతంగా పనిచేస్తుంది తమలపాకు అని చెప్పి. వీటితో పాటు లవంగాలు కూడా యాడ్ చేసుకొని తాగామనుకోండి ఇంక బోత్ ఇది 50% అయితే ఇంకా అది 50%. రెండిటిని మనం తీసుకోవడం వల్ల లవంగాలు డైజెషన్ ఇంప్రూవ్ చేస్తాయి. ఓరల్ హెల్త్‌ని హెల్తీగా ఉంచుతాయి. లంగ్ ప్రాబ్లమ్స్ రానీయకుండా కాపాడతాయి. బోన్‌కి మధ్యలో ఒక లిక్విడ్ ఉంటది. ఆ లిక్విడ్‌లో ఇన్ఫెక్షన్ లేకుండా కాపాడుతది మనకి. ఇన్ని అద్భుతమైన ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి లవంగాల్లో గానీ, తమలపాకుల్లో గానీ, తిప్పతీగలో గానీ, జామాకులు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. కానీ మనకు దొరికే అవైలబిలిటీని బట్టి. ఇప్పుడు మన తమలపాకులు మనకి ఈజీగా దొరుకుతాయి కాబట్టి మనం రెగ్యులర్‌గా తీసుకొని, ఇవి రెగ్యులర్‌గా తమలపాకు గానీ, శంకుపూలు గానీ, తిప్పతీగ గానీ, జామాకులు గానీ, ఈ 4 కూడా అద్భుతంగా పనిచేస్తాయి. పారిజాతం ఆకులు కూడా అద్భుతం. ఇవన్నీ రిచెస్ట్ యాంటీ ప్రాపర్టీస్ అంటే లైక్ మన బాడీలో ఏంటంటే ఏ ఇన్‌ఫ్లమేషన్ రాకుండా, ఏ మనకి ఇమ్యూనిటీ పడిపోకుండా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, నొప్పులు మెయిన్ ఇన్ఫెక్షన్ ఉంటేనే బాడీలో ఇవన్నీ సమస్యలొస్తాయి. ఆ ఇన్ఫెక్షన్ తగ్గించే ప్రాపర్టీస్ కలిగున్నాయి కాబట్టి ఈ 5 అద్భుతంగా పనిచేస్తాయి. ఏవైనా దొరికితే రోజుకొకటి నీళ్ళలో యేసుకొని మరిగించుకుందాం. ఒకరోజు తమలపాకులు నీళ్ళలో యేసుకొని మరిగించుకొని తాగండి. ఒకరోజు శంకుపూలు మరిగించుకొని తాగండి. ఒకరోజు తిప్పతీగేసుకొని మరిగించుకొని తాగండి. ఇవన్నీ ఇందులో లవంగాలేసుకుంటే 2, 3 లవంగాలు ఇంకా మంచిగుంటాయన్నమాట. జామాకు అద్భుతంగా ఉంటది. పారిజాతం ఆకు అద్భుతంగా ఉంటది. నొప్పులే ఉండవు మనకి. సమస్య ఏదైనా సరే వీటితో పాటు తొందరగా పడుకోవాలి. చిన్న చిన్న ఎక్సర్‌సైజ్ చేసుకోవాలి. నీళ్లు బాగా తాగాలి. సమస్య తగ్గుతది అనే నమ్మకంతో చేయాలి ఏదైనా సరే. నమ్మకం లేకుండా ఏది చేసినా తొందరగా తగ్గదు మనకి. నమ్మకం ఉంటది. అట్ ద సేమ్ టైమ్ ఇందులో ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో మీ నమ్మకాన్ని నిలబెట్టేలాగే ఉంటాయి. సమస్యను తగ్గిస్తాయి కాబట్టి. సో, ఖచ్చితంగా చేయండి. చాలామంది పిల్లల్లో గానీ, పెద్దవాళ్ళలో గానీ ఈ ఊపిరితిత్తుల సంబంధిత ప్రాబ్లమ్స్‌తో చాలామంది ఫేస్ చేస్తున్నారు. లైక్ పొడి దగ్గని జెప్పేసి, లేదంటే సైనస్ ప్రాబ్లమ్స్ అని, కఫం పట్టేసిందని, మనం ఆయాసం ఎక్కువొస్తుందని జెప్పి, ఏదైనా మెట్లెక్కి దిగినా ఆయాసం రావడము, లేదంటే గురక రావడము, ఇలా ఊపిరితిత్తుల ఊపిరితిత్తుల సంబంధిత ప్రాబ్లమ్‌తో చాలామంది ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకు బెస్ట్ సొల్యూషన్ మనం చెప్దాం. మనం చాలా వీడియోస్‌లో చెప్పాము. ప్రాణాయామ చేసుకోవాలి కంపల్సరీ. అది కూడా ఒక సీక్వెన్స్ ఆఫ్ ప్రాణాయామ చాలా ఇంపార్టెంట్. లైక్ మనం ఏంటంటే చాలామంది ప్రాణాయామం కూడా ఎలా చేస్తామంటే స్టార్ట్ విత్ నాడి శుద్ధి ప్రాణాయామంతో చేయాలి. కానీ చాలామంది ఏం చేస్తారు కపాలభాతితో చేస్తారు, భస్త్రిక ప్రాణాయామంతో చేస్తారు. అలా కాకుండా ఎప్పుడూ మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే లైక్ మనకి ఆ దమ్ము రావడము, లేదంటే నోస్ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ, ఇలాంటివి ఏ సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ప్రాణాయామాన్ని ఒక సీక్వెన్స్‌లో చేయాలి. దాన్నే నాడి శుద్ధి ప్రాణాయామంతో స్టార్ట్ చేస్తాం. అంటే జస్ట్ బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. ఇలా బ్రీత్ తీసుకోవాలి, వదలాలి. బ్రీత్ తీసుకోవాలి, వదలాలి. ఈచ్ నాస్ట్రిల్ 25 టైమ్స్ చేయాలి. మళ్ళీ దీన్ని క్లోజ్ చేసి, మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి, మళ్ళీ బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. మళ్ళీ 25 టైమ్స్. అలాగా దీన్ని నాడీ శుద్ధి ప్రాణాయామ అంటారు. సో, మన నాస్ట్రిల్ పార్ట్‌ని అంతా క్లీన్ చేసుకునే ప్రొసీజర్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి. దాని తర్వాత అనులోమ, విలోమ అనేది. సో, అనులోమ, విలోమ అనేది ఫస్ట్ మనం ఏం చేస్తాం, నాడిని శుద్ధి చేసాం. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేసి. దాని తర్వాత మోర్ ఆక్సిజన్ నింపుతున్నాం. అంటే టేక్ ఎ డీప్ బ్రీత్. కంప్లీట్‌గా క్లోజ్ చేస్తున్నాం. ఒక 30 సెకండ్స్ ఫస్ట్ స్టార్ట్ విత్ 15 సెకండ్స్‌తో మనము కౌంట్ చేసుకొని 15 సెకండ్స్. దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ బ్రీత్ ఔట్. మళ్ళీ టేక్ ఎ డీప్ బ్రీత్. మళ్ళీ క్లోజ్ చేసి 10-15 సెకండ్స్ ఫస్ట్ స్టార్ట్ విత్ అలాగా హోల్డ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి బ్రీత్ ఔట్. సో, నాడి శుద్ధి అయిపోయిన తర్వాత అనులోమ, విలోమ చేయాలి. సో, వీటి వల్ల ఏమవుతది లంగ్ కెపాసిటీ పెరుగుతది. బ్లడ్ ప్యూరిఫికేషన్ చాలా బాగా అవుతది. అండ్ మెయిన్ నోస్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా కంట్రోల్‌లోకొస్తాయండి. మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం చెప్పిన సీక్వెన్స్‌లో ప్రాణాయామం చేసుకోవడం వల్ల సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మనకి చాలామంది సైనస్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలో నోటి దుర్వాసన ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువుంటాయి. అవి కూడా చాలా వరకు కంట్రోల్‌లోకొస్తాయి. అండ్ చాలా వరకు స్ట్రెస్ తగ్గుతది. అండ్ మనకి ఆయాసం గానీ, గురక గానీ బాగా కంట్రోల్‌లోకొస్తది ఈ సీక్వెన్స్‌లో. మనం ఏం చేసాం స్టార్టింగ్‌లో నాడీ శుద్ధి చేసాం. దాని తర్వాత అనులోమ, విలోమ చేసాం. దాని తర్వాత కపాలభాతి. ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని కంటిన్యూ కంటిన్యూ‌గా బ్రీత్ ఔట్ చేయాలి. మనకేమవుతది చాలా వరకు బీపీ కేసెస్‌లో గానీ, కిడ్నీ రిలేటెడ్ కేసెస్‌లో గానీ, యాంగ్జైటీ గానీ, స్ట్రెస్ గానీ వీటన్నిటిలో మనం మెయిన్ ఏం జెప్తాము, మన బాడీలో ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ అంటే మనం వదలాల్సిన గాలి వదలకపోవడం వల్ల బాడీలో కణాల మధ్యలో ఎక్కువగా ఉండిపోవడం వల్ల అంటే కార్బన్ డయాక్సైడ్ అనేది మన బాడీలో ఎక్కువగా అక్యుములేట్ అయిపోవడం వల్ల మనకి స్ట్రెస్ గానీ, కోపం గానీ, ఇరిటేషన్ గానీ, దానివల్ల వచ్చే బీపీలు గానీ ఇవన్నీ మనం చాలా వరకు చేసే కేసెస్‌లో చెప్పాము. సో, మనం కపాలభాతి ఈ సీక్వెన్స్‌లో మనం ఆఫ్టర్ అనులోమ, విలోమ తర్వాత కపాలభాతి చేయడం వల్ల లోపల ఉన్న కార్బన్ డయాక్సైడ్‌ని కంప్లీట్‌గా వదులుతున్నాం కాబట్టి కోపం గానీ, హెడ్‌ఏక్స్ గానీ, మైగ్రేన్ గానీ, స్ట్రెస్ గానీ అండ్ స్పెషల్లీ ఈ మన నోస్‌కి సంబంధించిన ఏ ఇష్యూస్ అయినా సరే చాలా వరకు కంట్రోల్‌లోకొస్తాయి. అండ్ పొట్ట గూడా బాగా తగ్గుతది కపాలభాతి చేయడం వల్ల. సో, మనం కపాలభాతి ఎలా చేస్తున్నాం ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని కంటి కంటిన్యూ‌గా బ్రీత్ ఔట్ చేస్తున్నాం.
సో, దీన్ని కపాలభాతి అంటారు. దాని తర్వాత భస్త్రిక ప్రాణాయామ. సో, బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. ఈ సీక్వెన్స్‌లో చేసుకోవాలి. దాని తర్వాత మనం ఏం చేస్తాము, నాడీ శుద్ధి ప్రాణాయామ, అనులోమ, విలోమ, తర్వాత కపాలభాతి, దాని తర్వాత భస్త్రిక ప్రాణాయామ. సో, భస్త్రిక ప్రాణాయామం మనం బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ ఇలా కూడా చేయొచ్చు. హ్యాండ్స్ అప్, బ్రీత్ ఇన్, అప్ బ్రీత్ ఇన్, డౌన్ బ్రీత్ ఔట్ ఇలా కూడా చేసుకోవచ్చు. దీనివల్ల లంగ్స్‌కి చాలా మంచిది. అండ్ మనకి హార్ట్ ఇష్యూస్ కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ ఆర్మ్స్ లూజ్‌గా ఉన్న టైట్ అవుతాయి. ఆర్మ్స్ తగ్గడానికి. సో, హెల్తీగా మంచిగా అప్పర్ బాడీ అనేది హెల్తీగా ఉంచడానికి మనం భస్త్రిక ప్రాణాయామం ఎలా చేస్తాం, కీప్ యూర్ హ్యాండ్స్ అప్ బ్రీత్ ఇన్, డౌన్ బ్రీత్ ఔట్. చేతులు పైకి లిఫ్ట్ చేసి డౌన్ చేయాలి బ్రీత్ ఔట్. సో, ఇది భస్త్రిక ప్రాణాయామ. ఇప్పుడు మనం ఏం చేస్తాం, భస్త్రిక అయిపోయిన తర్వాత భ్రమరి ప్రాణాయామ. సో, మనం ఇయర్‌ని ఇలా క్లోజ్ చేసి, ఇప్పుడు ఫేషియల్ నర్వ్ ఎలా ఉంటది, మన 5 బ్రాంచెస్ ఉంటాయి. ఇలా క్లోజ్ చేసుకొని బ్రీత్ తీసుకొని ఫోర్స్‌ఫుల్‌గా, ఇప్పుడు హనీ బీ సౌండ్ ఎలా వస్తది, అని. ఆ సౌండ్‌లో మనం బ్రీత్ ఔట్ చేస్తామనమాట. దీన్ని భ్రమరి ప్రాణాయామ అంటారు. భ్రమరి ప్రాణాయామం తర్వాత మనం ఏం చేస్తాము, ఇప్పుడు శీతలి, శీతకారి. సో, నాలుకను ఓపెన్ చేసి నాలుక నుంచి బ్రీత్ తీసుకోవాలి, లాంగ్ బ్రీత్. మౌత్‌ని క్లోజ్ చేసి 10-15 ఆర్ 20 సెకండ్స్ వరకు హోల్డ్ చేసి నోటి ద్వారా, మనం ముక్కు ద్వారా బ్రీత్ ఔట్ చేస్తాం. సో, నాలుక నుంచి బ్రీత్ తీసుకుంటున్నాం, ముక్కు ద్వారా బ్రీత్ ఔట్ చేస్తున్నాం హోల్డ్ చేసి. దీన్ని శీతలి ప్రాణాయామ అంటారు. అండ్ శీతకారి అంటే టీత్ నుంచి పంటిల్లో బ్రీత్ తీసుకొని హోల్డ్ చేస్తున్నాము. హోల్డ్ చేసి తర్వాత 10-15 సెకండ్స్ తర్వాత ముక్కు నుంచి శ్వాస వదులుతున్నాం. సో, ఈ సీక్వెన్స్‌లో మనం ప్రాణాయామ చేసుకున్నాక 100% ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే వార్మప్స్‌తో స్టార్ట్ చేసి, అంటే ఐబాల్ మూవ్‌మెంట్స్, నెక్ మూవ్‌మెంట్స్, హ్యాండ్ మూవ్‌మెంట్స్, లెగ్ మూవ్‌మెంట్స్ అవన్నీ చేసి ప్రశాంతంగా కూర్చొని ఈ సీక్వెన్స్‌లో మీరు ప్రాణాయామ చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి. నోస్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఆస్తమా ఉండదు, గురక ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ ఓవర్ స్ట్రెస్, కోపము, ఇరిటేషన్స్, ఈవెన్ దో బీపీ ఉండే వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తది ఈ సీక్వెన్స్‌లో ప్రాణాయామం. ఇలా ప్రాణాయామ చేసుకోవడము, దాని తర్వాత చిన్న చిన్న ఆసనాస్ చేసుకోవడం అనేది చాలా మంచిది. సో, ఇప్పుడు ఫుడ్ విషయానికొస్తే మనము చాలా కేసెస్‌లో నేను చెప్పింటాను. ఓరల్ హెల్త్ బాగుండాలన్నా, డైజెషన్ బాగుండాలన్నా, గట్ హెల్తీగా ఉండాలన్నా, అండ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ బాగా కంట్రోల్‌లోకి రావడానికి అద్భుతమైన, మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే చాలా వరకు, మనం పాతకాలంలో పెద్దవాళ్ళు బాగా మనం ఆకు, వక్క ఏసుకొని తినేవాళ్ళు. అలా కాంబినేషన్ అలా మంచిది కాదు. బట్ ఓన్లీ సింగిల్‌గా తమలపాకు అద్భుతంగా పనిచేస్తదండి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగున్నాయి. రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, అండ్ డైజెషన్‌ని బాగా ఇంప్రూవ్ చేయడానికి, డైజెస్టివ్ జ్యూస్ క్రియేట్ చేయడానికి బాగా అద్భుతంగా పనిచేస్తాయి. నరాలలో తిమ్మిర్లు, నరాల పెయిన్స్ గానీ, ఒక్కటి కాదు, విటమిన్ సి కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఇమ్యూనిటీ కూడా బాగా పెంచుతాయి. బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎక్కువుంటాయి కాబట్టి మన నరాలలో తిమ్మిర్లు, బోన్స్ స్ట్రెంథెనింగ్‌గా ఉండడానికి, కాల్షియం, ఐరన్ ఇన్ని అద్భుతమైన ప్రాపర్టీస్ కలిగున్నాయి మన తమలపాకులో. మనం మాక్సిమం ఏం చేస్తామంటే, డైజెషన్ అవ్వడానికి పాన్ తీసుకొని తింటుంటాం. దాంట్లో స్వీటు అవి ఇవి ఏసి దాన్ని ఇది చేసేస్తుంటారు. అలా కాకుండా రెగ్యులర్‌గా ఒక తమలపాకుని మనం మంచిగా నోట్లో వేసుకొని నములుతూ ఉన్నారనుకోండి, చాలా వరకు ఓరల్ హెల్త్, నోటి దుర్వాసన, పంటిలో సమస్యలు, పస్ రావడము, ఈ కాలంలో అందరికీ జంక్ ఫుడ్స్ ఎక్కువైపోవడం వల్ల, కూల్ డ్రింక్స్ ఇవి అవి తాగడం వల్ల, సో, మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్రష్ చేసుకోండి అంటుంటాం. నీళ్లు బాగా తాగమంటుంటాం. సో, ఇవన్నీ చేయకపోవడం వల్ల నోటి దుర్వాసన, నోట్లో నుంచి ఒక కైండ్ ఆఫ్ పస్ ఫార్మ్ అయ్యి అల్సర్స్ ఫార్మ్ అవ్వడం జరుగుతా ఉంటది. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి మిడిల్‌లో గానీ, లంచ్‌కి, డిన్నర్‌కి మిడిల్‌లో గానీ ప్రతిరోజు ఒక తమలపాకు నోట్లో ఏసుకొని నమలండి. ఓన్లీ తమలపాకు. దీంట్లోకి ఏం మిక్స్ చేయకుండా తమలపాకు ఏసుకొని నమలండి. అద్భుతమైన రిజల్ట్స్ అండి. ఇన్‌ఫ్లమేషన్స్ తగ్గుతాయి. గట్ హెల్తీగా ఉంటది. మోషన్ సాఫ్ అవుతది. అండ్ స్పెషల్లీ ఆహ్, మన రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ 100% తగ్గుతాయి. సో, ఎవరికైనా సరే సైనస్ గానీ, అడినాయిడ్స్ గానీ, టాన్సిల్స్ గానీ, ఆస్తమా గానీ, సో, గురక గానీ, ఇలాంటి ఏ ఇష్యూస్ ఉన్నా సరే, మనం పొద్దున్న లేచిన తర్వాత ఒక 200 ఎంఎల్ వాటర్‌లో 2 తమలపాకుల్ని చిన్న చిన్న ముక్కల్లాగా చేసి నీళ్ళలో వేసి, పావు స్పూన్ వామేయాలి. పావు స్పూన్ ధనియాలేయండి. చిన్న అల్లం ముక్క, 1 ఇంచ్ అల్లం ముక్కను దంచి తులసాకులు 4 ఎయండి. సేమ్ ఇంతే ప్రాపర్టీస్ అండి. 5 తమలపాకు, వాము, ధనియాలు, అల్లము, తులసి. వీటిని 200 ఆర్ 250 ఎంఎల్ వాటర్‌లో వేసి ఒక 1 మినిట్ మరిగిచ్చి ఫిల్టర్ చేసి ప్రతిరోజు మార్నింగ్ పూట తాగండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నా తగ్గుతది. నరాల పెయిన్స్ ఉన్నా తగ్గుతాయి. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అద్భుతంగా తగ్గుతాయి. అండ్ స్ట్రెస్, యాంక్సైటీస్ కూడా బాగా కంట్రోల్‌లోకొస్తాయి. ఇమ్యూనిటీ బాగా పెరుగుతది. సో, తమలపాకు అద్భుతమైన ప్రాపర్టీస్ కలిగుంది కాబట్టి, తమలపాకుని మనం రెగ్యులర్‌గా మార్నింగ్ ఏదో ఒక టైంలో మనము
ఎస్పెషల్లీ ఓరల్ హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఖచ్చితంగా మనం మనం రోజుకు ఒక్క పూటైనా సరే బాగా నమలడం వల్ల చాలా వరకు మనకి ఈ ప్రాబ్లమ్స్ కంట్రోల్‌లోకి వస్తాయన్నమాట. సో ఖచ్చితంగా తమలపాకు అద్భుతమైన ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి కాబట్టి తమలపాకును రెగ్యులర్‌గా ఇందులో ఏం మిక్సింగ్ లేకుండా ఓన్లీ తమలపాకు వరకే నోట్లో ఏసుకొని నమలడము, నీళ్లు బాగా తాగడము, రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేసుకోవడము, లైఫ్ స్టైల్‌ని హ్యాపీగా లీడ్ చేయడము, అండ్ దాంతో పాటు ప్రాణాయామం మనం చెప్పిన ఒక అద్భుతమైన ప్రాసెస్ అంటారు చూసారా? మనం ఒక సీక్వెన్స్ ఆఫ్ ప్రాణాయామం ఇలా చేసుకోవడం వల్ల మనకి లంగ్స్ హెల్తీగా ఉంటేనే హార్ట్ హెల్తీగా ఉంటది. బికాజ్ మన లంగ్స్‌లోనే బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతది. ఆ బ్లడ్ అనేది హార్ట్‌కెళ్ళి హార్ట్ నుంచి ప్రతి అవయవానికి అనేది మనకి బ్లడ్ పోవాలంటే లంగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో, లంగ్స్ హెల్తీగా ఉంచుకుంటే హార్ట్ హెల్తీగా ఉంటది. హార్ట్ హెల్తీగా ఉంటే ఓవరాల్ బాడీలో ప్రతి అణువు బావుంటది. సో, కాబట్టి తమలపాకు అద్భుతంగా పనిచేస్తది. ఈ సీక్వెన్స్ ఆఫ్ ప్రాణాయామం రెగ్యులర్‌గా చేసుకొని హెల్తీగా ఉంచుకోండి బాడీని. హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.